భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో కేవలం శ్రావణ శుక్రవారాలు అని కాకుండా శ్రావణ శనివారాలు, అలాగే సోమవారాలు, మంగళవారాలు వీటికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇది వ్రతం చేసుకున్న వాళ్ళే శ్రావణ శనివార వ్రతం అంటూ, లేకపోతే సోమవార వ్రతం అంటూ వాళ్ళు మాత్రమే ఆరాధన చేస్తారు అని అనుకోకుండా, అసలు ఎందుకు చెయ్యాలి శ్రావణ మాసంలో ఈ ఆరాధన అన్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరం అంటే ఒక వ్రతం పట్టినా పట్టకపోయినా ప్రతి ఒక్కరం కూడా ఈ ఉపాసన అన్నది ఎలా కొనసాగించాలి అర్థమవుతుంది. శ్రావణ మాసం అన్న వెంటనే దక్షిణాయనంలోకి వస్తుంది ఈ మాసం. దక్షిణాయనం అన్న వెంటనే ఇది ఉపాసనా కాలం. ఉపాసన అంటే కేవలం పుస్తకాలు పట్టుకుని స్తోత్రాలు చదువుకోవడం కాదు, భగవంతుడికి నచ్చేటట్టుగా ఉండటం. ఈ ఆషాఢ మాసం ఏదైతే వెళ్ళిపోయిందో ఆ ఆషాఢ మాసంలోనే కదా స్వామివారు యోగ నిద్రలోకి వెళతారు. అంటే శ్రీ మహావిష్ణువు ఆయన నిద్రపోతున్నారా అంటే కాదు, దాన్ని నిద్రా ముద్ర అని అంటారు. అంటే ఆయన నిద్రిస్తున్నట్టుగా నిద్ర ముద్రలో ఉంటారు. మరింత తీక్ష్ణ దృష్టితో మనందరినీ చూస్తూ ఉంటారు. ఏం చూస్తూ ఉంటారు అంటే ఎలా ప్రవర్తిస్తున్నారు, మనసా వాచా కర్మణ అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. సాధారణంగా ఎలా ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా మనసు అన్నది మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మనసు ఒక మాట చెప్తూ ఉంటుంది. వింటే దాని మార్గంలో మనం వెళతాం, వినకపోతే అది మనల్ని అనుకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి అని అంటూ ఉంటాం. ఆ మాట మనం వింటూ ఉంటాం. కాబట్టి భక్తితో లేకపోతే చక్కగా అందులో మనస్సు పెట్టి చెయ్యటం అంటే పూర్తిగా అందులో లీనమయ్యి ఆ పని చేయటం. అలా చేసినట్లయితే వెంటనే అందులో మనం విజయాన్ని పొందుతాము అని ఎలా అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారో, అలా మంచి కర్మలకు సంబంధించి, ఉపాసనకి సంబంధించి ఎవరో చెప్పారు కదా, చేస్తే పుణ్యం వస్తుంది కదా అని పూజలు చేసుకోవడము, ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానం, జపం ఇది అంటే జపం అంటే కేవలం ఆరాధన అని కాకుండా దానం కూడా అలవాటు చేసింది మన శాస్త్రం. అలా ఈ దక్షిణాయనంలో మనం ఎంత చక్కగా దానం చేస్తున్నామో, ఎంత చక్కగా విష్ణువుని అర్థం చేసుకుంటున్నామో, అంటే విష్ణువు అంటేనే సర్వవ్యాపకత, అంటే అంతటా నిండి ఉన్నాడు. ఈ భావన ఎంతగా ఉంది, ఎంతమందిని దూషిస్తున్నాము, ఎంతమందిని ప్రేమతో మనం కొలుచుకుంటున్నాము, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి చాతుర్మాస్య దీక్ష అన్నది కూడా మొదలైంది కదా. అందుకని ఈ దీక్షలో భాగంగా మరింతగా ఉపాసన పెంచుకోండి అని మన ఋషులు మునులు అలవాటు చేశారు. అందుకే శ్రీ మహావిష్ణువు యోగ మాయ అంటూ, లేకపోతే యోగ నిద్ర అంటూ, లేకపోతే నిద్రాముద్ర అంటూ ఆయన పడుకోరు, ఆయన చూస్తూ ఉంటారు. ఆయన చూస్తున్నారు అంటే ఎంతో సత్ప్రవర్తనతో మనం ఉండాలి, ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి. అందుకనే అలా నచ్చినట్టుగా ఉండే ప్రయత్నం మనం చేయగలగాలి అని శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. కాబట్టి శ్రావణ శనివారం అనేటప్పటికీ విష్ణు తత్వానికి సంబంధించి ఏ రూపమైన ఆరాధన అన్నది కొనసాగుతూ ఉంటుంది. అయితే కొంతమంది శ్రావణ శనివార వ్రతం అంటూ ఆ వ్రతానికి సంబంధించిన కథ, అలాగే పూజా కార్యక్రమాలు అందులో పాలు పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా భావన ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన. ఎందుకు అంటే ఆయన మన జాగృత్ అవస్థకి ఆయన కారణం, అంతటా వ్యాప్తి చెంది ఉన్న స్వరూపం. అలాగే వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతార స్వీకరణ చేసింది శ్రవణ నక్షత్రంలో అని అంటారు. మరి శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్న తిథి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి మనము కేవలం వెంకటేశ్వర స్వామి అని కాకుండా హరిస్మరణ ఎక్కువగా ఈ ఉపాసన చేయటం అన్నది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రావణ శనివారాలు అనేటట్టుగా మన ఉపాసన అన్నది అలాగ జరుగుతూ ఉంటుంది. మనకి విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం ఉంటుంది, దాన్నే మనం విశ్వం అని అంటున్నాం కదా. అంటే విష్ణువుకి ఎన్నో నామాలు ఉంటాయి, కానీ మొట్టమొదటి నామాన్ని అర్థం చేసుకుంటే ఇక అన్ని నామాలు అందులోకి వచ్చి కూర్చుంటాయి అని చెప్పుకోవాలి. విశ్వం అంటేనే విశ్వమంతా నిండి ఉన్న నారాయణుడు. అందుకే నారాయణుడు అంటే అంతటా ఆయన ఉన్నాడు, నా ఎదురుగా ఉన్న వాళ్ళలో కూడా ఉన్నాడు అనేటప్పటికీ ఈర్ష్య ఎందుకు ఉంటుంది? నాలో విష్ణువు, ఎదురుగా విష్ణువు అంటే ద్వేషం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి అంతటా విష్ణువుని చూడడము అంటే ప్రతి ఒక్కరిని భగవంతుడిలా చూసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోనవసరం లేదు. కానీ మనకి కూడా ఎప్పుడు బాధ కలుగుతుంది, మనకి ఎలా ఆనందం కలుగుతుంది, అలాగే వాళ్ళకి కూడా బాధలు ఉంటాయి, ఆనందం కలుగుతుంది. మరి వాళ్ళని బాధ పెట్టవచ్చా? బాధ పెడితే, నేను బాధపడితే ఎలా ఉంటుంది అనే ఒక భావన.
ఇది తెలుసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రకృతిలో ద్వేషం అన్నది, అహంకారం అన్నది ఉండదు. ఈర్ష్య అన్నది ఉండదు. అవతల వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేక ఈర్ష్య కలుగుతుంది. నా అంతటి వాడు లేడు అని ఒక ఉన్నత స్థానంలో కూర్చుంటే చాలా అహంకారం కలుగుతూ ఉంటుంది. ఆ మాత్రంగా విద్య సరస్వతి స్వరూపంలో పరబ్రహ్మ స్వరూపిణి మనకి శక్తిని ఇస్తే, నా అంతటి వాడు లేడు అనే ఈ నాది, నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది జీవితం అంతా. దీన్ని పక్కన పెట్టి అంతటా నిండి ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువు. అన్ని శక్తులు అక్కడి నుంచే వచ్చాయి కదా అని ఒక ఆలోచన చేస్తే. అందుకే ప్రహ్లాదుడు కూడా తన తండ్రి అడుగుతాడు, అసలు ఏం చూసుకుని, అంటే ఇంత ఉన్నావు కదా, ఎన్ని ప్రయాసలు చేసినా చంపలేకపోయాడు, మరి ఏం చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ బలం అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు అంటాడు, తండ్రి అలా అడుగుతున్నావేంటి, నాలో ఉన్న బలం, నీలో ఉన్న బలం, ఇంకా చెప్పాలి అంటే ప్రకృతిలో ఉన్న బలం, ఎక్కడైనా బలం ఉంది అంటే ఆ బలమంతా శ్రీహరిదే కదా, ఆయన బలమే, ఆయన బలమే నీలోనూ ఉంది. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఆయన బలము నాలోనే ఉంది, దాన్ని నేను చక్కగా ఉపయోగిస్తున్నాను భగవంతుడిని స్మరించుకుంటూ. ఆ బలమే నన్ను రక్షిస్తోంది. నువ్వు కూడా ఆ బలాన్ని నమ్ముకో, నిన్ను రక్షిస్తుంది. కానీ నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు అని చెప్తాడు. కాబట్టి అంతటా పరమాత్మను చూడగలగడము అన్నది గొప్ప యోగం. అటువంటి యోగం పెట్టాలి అంటే గనక భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు, పెట్టడానికి వీడు ధార్మికంగా ఉన్నాడా లేదా అని. ఒకసారి మనం ధర్మం వైపు వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఇక జీవితం అంతా అటే చాలా కష్టపడి వెళుతూ ఉంటే, దీనికి భగవంతుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ యోగాన్ని పెడతాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు అన్ని భోగములు కూడా మన దగ్గరే వచ్చి ఉంటాయి, మన కాళ్ళ దగ్గర వచ్చి ఉంటాయి. అందుకే ఈ విష్ణు తత్వాన్ని అర్థం చేసుకోవడం శ్రావణ మాసంలో, అంటే తన జన్మతిథి అయిన శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఈ శ్రావణ మాసంలో ఉపాసన అన్నది చేసినట్లయితే సర్వవ్యాపకత్వం దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి వెళతాము. చిన్న చిన్న కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళితే అవి తీర్చేస్తాడు, కానీ వాటి వల్ల మనిషిగా మనం ఎటువంటి ప్రయోజనాన్ని పొందాలో బహుశా అవి పొందలేము. అది ఈ నారాయణత్వం, ఈ వ్యాపకత్వం. రెండో నామం విష్ణువు. విశ్వమంతా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అలాగే విష్ణు అంటే సర్వవ్యాపకత్వం, అందరిలో నారాయణుడు ఉన్నాడు, అంతటా నారాయణుడు ఉన్నాడు అనే భావనతో ఉపాసన చేసుకుంటే మరింతగా సత్కర్మలు చేసే, లేకపోతే మనలో ఉన్న ఆ అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేసుకునే బలం ఆ నారాయణుడు మనకిస్తాడు. మరొకసారి మీ అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు. నమస్తే.